ఇటీవల ఏపీలోని కాకినాడ జిల్లాలో కూడా పెను విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఈ దుర్ఘటనలో 26 మంది చనిపోయారు. నిజానికి బాణసంచ కేంద్రాల్లో పని అంటేనే భయం. ఇప్పుడేం జరుగుతుందో, ఏ ముప్పు ఎలా వస్తుందో ఊహించలేం. అనేక చోట్ల బాణసంచ తయారీ కేంద్రాలు భగ్గుమంటున్నాయి. బాణసంచ కార్మికులు సజీవ దహనం అవుతున్న ఘటనలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బాణసంచ తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లో 2025 అక్టోబర్లో కోనసీమ జిల్లా రామవరంలో పేలుడు జరిగింది. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ పేలుళ్లో 10 మంది మృతి చెందారు. ఇక రాజస్థాన్లోని భీవాడిలో 2026 ఫిబ్రవరి 2026లో ఒక అక్రమ బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. చైనా నుంచి అక్రమంగా రసాయనాలను దిగుమతి చేసుకున్నట్లుగా తేలింది. 2025 జూలైలో శివకాశి సమీపంలోని నారాయణపురంలో పేలుడు సంభవించింది. శ్రీ మరియమ్మన్ బాణసంచ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 3 కార్మికులు మరణించారు. 2025 ఏప్రిల్లో గుజరాత్ బనస్కంతలో విషాదం నెలకొంది. అక్రమ బాణసంచ గోదాంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భవనం కుప్పకూలి 21 మంది మరణించారు.